సార్ ఇప్పుడే 'విశ్వంభర' మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి. ఇది చూసాక మీ స్పందన ఏమిటి? గ్లిమ్స్ రేపు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. హ్మ్. ఈ బర్త్డేకి ఒక స్పెషాలిటీ ఉంది. ఆయన 70th ఇయర్లోకి అడుగు పెడుతున్నారు. ఓహ్! ఆయన నటిస్తున్నటువంటి సినిమాలకు సంబంధించి అన్ని సినిమాలకు సంబంధించి అప్డేట్ వస్తున్నాయి. హ్మ్. దీనిలో భాగంగానే 'విశ్వంభరకు' సంబంధించి ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవాలి. హ్మ్. ఎందుకంటే ఇది 'విశ్వంభర' ఒక 2023 స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయినప్పుడే చెప్పారనమాట. ఇది మంచి గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది, ఒక చందమామ కథ లాంటి సినిమా అని చెప్పేసి. ప్రజెంట్ ఇప్పుడు గ్లిమ్స్ గురించి మాట్లాడుకుని దాన్ని బ్యాక్ అండ్ స్టోరీ చెప్తాను. గ్లిమ్స్ ఓకే. అయితే 1 minute 15 seconds ఉంది. హ్మ్. ఈ గ్లిమ్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా పైన చాలా అనుమానాలు ఉన్నాయి. ఓకే. ఎప్పుడు వస్తుంది సినిమా, రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుంది, ఈ సెప్టెంబర్లో వస్తుందా లేకపోతే అక్టోబర్లో వస్తుందా, హ్మ్. వర్క్ అయిందా లేదా, చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ మొత్తాన్ని క్లియర్ చేయడానికి ఈ గ్లిమ్స్ సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. దాంట్లో హ్మ్. ఈ సమ్మర్ 2026కి సంబంధించి డేట్ సమ్మర్లో వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికంటే ముందే చిరంజీవి గారు మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. హ్మ్. దాంట్లో చెప్పారు ఎందుకు సమ్మర్కి వెళ్తున్నాం అనేది దాంట్లో చెప్పారు. హ్మ్. ఈ గ్లిమ్స్లో గ్రాఫిక్స్ సంబంధించిన క్వాలిటీ ఎలా ఉండబోతుందని ఒక శాంపిల్ చూపించే విధంగా గ్లిమ్స్ రెడీ చేశారు. హ్మ్. ఈ గ్లిమ్స్ చందమామ కథ సినిమా లాగా ఉంటుంది, ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆకట్టుకుంటుందని చెప్పారు. హ్మ్. దానికి బేస్ చేసుకుని పిల్లవాడి వాయిస్తో గ్లిమ్స్ స్టార్ట్ అవుతుంది. అవును. మురా అనే క్యారెక్టరు ఈ ఈ స్టోరీ టెల్లింగ్ ఒక వాయిస్ ఓవర్తో ఈ గ్లిమ్స్ సంబంధించినటువంటి వాయిస్ ఓవర్ ఉంటుందన్నమాట. అసలు విశ్వంలో ఏం జరిగింది, ఒక మంచికి చెడుకి యుద్ధం ఎలా జరిగింది, ఒకడు వస్తాడు అని బిల్డప్తో గ్లిమ్స్ రన్ అవుతుంది. దాని తర్వాత ఒక షార్ట్లో చిరంజీవి గారి ఎంట్రీ ఉంటుంది. దాని తర్వాత ఆయన ఒక ఎలిమెంట్ పట్టుకుంటారు. హ్మ్. అదేంటని చూస్తే ఒక కన్ను, హ్మ్. ఒక పెద్ద కన్ను ఉంటుంది. అసురుడి కన్నా లేకపోతే ఏంటి అనేది మనం సినిమాలో చూడాలి. హ్మ్. ఆ క్వాలిటీ అనేది మెయింటైన్ చేశారు గ్రాఫిక్స్లో. హ్మ్. మనం ఏదైతే ఇంతకుముందు వచ్చిన టీజర్లో విమర్శకు పాలైందో, గ్రాఫిక్స్ సరిగా లేదు, విఎఫ్ఎక్స్ హ్మ్. సరిగా చూసుకోలేదా వీళ్ళని ఏదైతే మాట్లాడారో, ఆ విమర్శకులకి దొరకకుండా మంచిగా ఉంది క్వాలిటీ అనేది చెప్పేందుకు ఈ గ్లిమ్స్ ఉపయోగపడింది. హ్మ్. ఈ క్వాలిటీని మెయింటైన్ చేయడానికే మేము సినిమా లేట్ అవుతుంది, సమ్మర్కి వెళ్తుంది హ్మ్. అని చెప్పేసి చెప్పగానే చెప్పారు. డేట్ వేసేసారు. డేట్ అంటే సమ్మర్లో వస్తామని చెప్పారు కానీ స్పెసిఫిక్గా ఒక డేట్ అయితే చెప్పలేదు. 2026 సమ్మర్కి వస్తామని చెప్పేసి. హ్మ్. ఈ సినిమా విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్గా వస్తుందా, కంటిన్యూటీయా అని చెప్పి చాలాసార్లు మాట్లాడుకున్నారు. అది కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి స్టోరీ కూడా చెప్పారు. 14 లోకాలు కాకుండా బ్రహ్మలోక, అది ఇంకొక లోకం లోకం ఉంది. సృష్టించాము, కొత్త ఆ! లోకంని. ఆ కొత్త లోకంలో స్టోరీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. చిరంజీవి గారు మార్నింగ్ రిలీజ్ చేసిన వీడియోలో కూడా చెప్పారు. హ్మ్. ఈ సెకండ్ హాఫ్ మొత్తం కూడా విఎఫ్ఎస్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం దానికి లేట్ అవుతుంది, క్వాలిటీ కంటెంట్ అందిద్దాము హ్మ్. అని చెప్పేసి మేము డెసిషన్ తీసుకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆ క్వాలిటీ వర్క్ నడుస్తుందని చెప్పేసి ఒక హోప్ అయితే ఈ టీజర్ ఇచ్చింది. హ్మ్. 1 minute టీజర్ ఇచ్చింది. హ్మ్. సో మెగా ఫ్యాన్స్కి అయితే ఇది కొంచెం జోష్లో ఉండే అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించిన కూడా ఒక అనౌన్స్మెంట్, గ్లిమ్స్ అన్నీ వస్తున్నాయి. అవును. దాంట్లో టైటిల్ కూడా రివీల్ చేస్తారు, దానికి సంబంధించిన గ్లిమ్స్ వస్తున్నాయి, దాంట్లో లుక్ ఎలా ఉంటుంది హ్మ్. చిరంజీవి గారిది అనేది కూడా మాట్లాడుకుంటున్నారు. హ్మ్. సో 70th బర్త్డే, 70 సంవత్సరాల వయసులో ఈ లుక్ ఇలా మెయింటైన్ చేస్తున్నారు. మెగా అభిమానులను ఇంకా అలరిస్తున్నారు, హ్మ్. ఎంటర్టైన్ చేస్తున్నారు ఆయన. అవును. అది ఫ్యాన్స్కి చాలా బూస్ట్ని ఇస్తుంది. హ్మ్. ఆ ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో అవి ఉంటున్నాయి సినిమాలో అనేది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. విశ్వంభర అనేది మనకి ఒక ఆయన కెరీర్లో నిలబడిపోయే సినిమా. తెలుగు సినిమాకి సంబంధించి ఇంకొక కొత్త రకం సినిమాని చూస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు. హ్మ్. అదే దీంట్లో ఉంటుంది. ప్రధానంగా చిరంజీవి గారు, త్రిష కాంబినేషను, ఒక పిల్లాడు ఉంటారు, హ్మ్. చైల్డ్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చుట్టూ ప్లస్ ఆ హీరోయిన్ కోసం ఈయన 14 లోకాలు దాటి వెళ్తారని చెప్తున్నారు. హ్మ్. ఒక చిన్నప్పుడు చందమామ కథలు చదువుకున్నాను, బుక్స్ కూడా వచ్చాయి మనకి. అవును. అవును. పిల్లలందరూ కూడా ఇవి ఫాలో అయ్యేవాళ్ళు. హ్మ్. బట్ ఈ తరానికి చందమామ కథలు బుక్స్ కాకుండా విజువల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాము, అది నేను ఎగ్జైట్ అయ్యాయని చెప్పేసి వశిష్ఠ చెప్పారు. హ్మ్. వశిష్ఠకి మనం ఆల్రెడీ ఆయన గతంలో పనిచేసిన సినిమా బింబిసార చూసాను. బింబిసార కూడా టైం ట్రావెల్ ఉంటుంది. హ్మ్. అవును. బింబిసారలో మనం చూసాం టైం ట్రావెల్. అవును. బింబిసారుడు ఆయన కాలం నుంచి ఈ కాలానికి వస్తే ఎలా ఉంటుందనేది అది ఊహకందని అవును. ఒక లైన్. అవును. దాన్ని ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసి చూపించారు. హ్మ్. అది కన్వే చేయగలిగారు, ఆడియన్స్ని కన్వే చేసి కూర్చోబెట్టగలిగారు. సో అది పాస్ అయిపోయింది, మంచి హిట్ అయింది. అవును. ఇది కూడా ఆ తరహాలో
ఆడియన్ కన్వే చేయగలిగితే ఆ లైన్ కూర్చోబెట్టగలిగితే అది పెద్ద హిట్ అవుతుంది సినిమా. విజువల్ వండర్ అనేది పెద్ద హిట్ అవుతుంది. లాజిక్ లేకుండా ఒక మెయిన్ లైన్ అయితే కన్వే చేయగలిగితే అది విజువల్ వండర్ అనేది పాస్ అయిపోతుంది. అదే ఇప్పుడు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, భారీ బడ్జెట్తో చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ దీంట్లో భారీ మొత్తం ఇన్వెస్ట్ చేశారు. దీన్ని మూడు లాంగ్వేజ్లో హిందీ, తమిళ్, తెలుగు ఈ 3 లాంగ్వేజ్లో కాన్సన్ట్రేషన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సమ్మర్ అయితే ఎంచుకున్నారనమాట. సో సమ్మర్లో ఏంటంటే సమ్మర్ మంచి సీజన్, పిల్లలంతా ఎగ్జామ్స్ అయిపోయి రెడీగా ఉంటారు, సినిమాలు థియేటర్కి రావడానికి ఫ్యామిలీతో వస్తారు. సో పిల్లల మెయిన్ టార్గెట్ చేసుకున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ మెయిన్ టార్గెట్గా ఈ సినిమా వస్తుంది. ఎంఎం కీరవాణి గారు దీనికి సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ మనం ఒక రాముడు పాట చూసాము, స్పెషల్ సాంగ్ మొన్న ఈ మధ్య షూట్ చేసుకున్నారు. షూటింగ్ అయితే మొత్తం అయిపోయింది, ఓన్లీ పోస్ట్ ప్రొడక్షన్ ఉంది. దానికి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు సమ్మర్ అంటే చాలా గ్యాప్ దొరికింది, మంచి క్వాలిటీ సినిమా బయటకు తీసుకురావచ్చు. చూద్దాం మరి ఇంకా ఎలాంటి క్వాలిటీ సినిమా బయటకు వస్తుంది, తెలుగు ఆడియన్స్కి ఇది ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చిరంజీవి గారి కెరియర్లో 156th మూవీ ఇది. 157th మూవీగా మనం చెప్పుకుంటున్న సినిమా అది ముందు రిలీజ్ అవుతుంది. సో చూద్దాం దీన్ని 156th 157 అనేది రిలీజ్ని బట్టి చూస్తారు. సో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది, ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారనేది సినిమా రిలీజ్ అప్పుడు చూడాల్సిందే. ఈ గ్లిమ్స్ అయితే క్వాలిటీ గ్లిమ్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ నేరేషన్, వాయిస్ ఓవర్ నేరేషన్ కూడా సినిమా రేంజ్ స్పాన్ చెప్తుంది అనమాట.